నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. హలో అండి సాయినాథ్ గారు. హలో అండి. మనం మన పిల్లలు ఫారెన్ లో చదువుకోవాలి అంటే దానికి సంబంధించి వివిధ దేశాల కోసం చాలా వీడియోస్ చేసాం. ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనుకున్నట్లయితే ఒకసారి మన వీడియోస్ చూసారనుకోండి, ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా దానికి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా ఉంది. సో ఇది మాత్రం స్పెషల్ ఇంటర్వ్యూ అండి. ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అవుతుంది. మన ఇండియన్ మామ్స్, పేరెంట్స్, ఫాదర్స్ పిల్లలు ఇంజనీరింగ్ చదివితేనే అది ఏ దేశంలోనన్నా చదువు, రైట్? బట్ అందరికీ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు, కొంతమంది మేనేజ్మెంట్ కి సంబంధించిన కోర్సెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ గ్రూప్ ఆఫ్ కేటగిరీని మనం తీసుకున్నట్లయితే సింగపూర్ వైపు చూస్తున్నారు అంటూ నేను విన్నానండి. ఖచ్చితంగా ఇది స్పెషల్ ఇంటర్వ్యూని. అవును, చాలా మంది పిల్లలు, పేరెంట్స్ సఫర్ అవుతున్న సబ్జెక్ట్ ఇది. ఏంటి ఇక్కడ యాక్చువల్ జరిగేది ఏంటంటే, మీరు చెప్పినట్లు ఎవ్రీబడి వాంట్స్ దర్ కిడ్స్ టు బి ఇంజనీర్స్. సో అలా వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక 1-2 years చదివి అది బుర్రకెక్కకో ఆర్ దిస్ ఈస్ నాట్ మీ అని రియలైజ్ అయ్యి మధ్యలో డ్రాప్ అవుట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి హోటల్ మేనేజ్మెంట్ రావడము, టూరిజం మేనేజ్మెంట్ చేయడము, ఆర్ జనరల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు ఎంచుకుంటున్నారు. సో ఇటువంటి దాంట్లో ఏంటంటే కొంతమందికి మధ్యలో కాలయాపన జరిగిపోతుంది. అంటే బేసిక్గా ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత 2-3 ఏళ్ళు గ్యాప్ రావడము, ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇండియాలో జాబ్ చేస్తున్నా కూడా ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే ఇక్కడ వచ్చే ఈ అరకొర జీతాలతోటి ఫ్యామిలీని లీడ్ చేయాలంటే రేపు ఎలాగా అనేది చాలా మందికి ఉన్న మధ్యతరగతి స్టూడెంట్స్కి ముఖ్యంగా ఉన్న చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా అబ్రాడ్ వెళ్ళాలని అందరికీ ఉంటుంది, కానీ అన్ని డబ్బులు అవుతాయి, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, ఆర్ అక్కడికి వెళ్ళాక జాబులు రాకపోతే మరి నా పరిస్థితి ఏంటి? తర్వాత చాలా దేశాల్లో IELTS, TOEFL ఇలాంటి పరీక్షలు ఉంటాయి, ఇవి నేను చేసుకోలేను అంటూ ఇండియాలోనే ఆప్షన్స్ నేను తెలియక మగ్గిపోయే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే సింగపూర్ అనేటప్పటికీ, ఈ సింగపూర్ ఈజ్ యాక్చువల్లీ ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ అఫీషియల్గా 30% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ సింగపూర్ ఆర్ ఇండియన్స్. మనకి అక్కడ గుళ్ళు, గోపురాలు అన్నీ ఉంటాయి. సో అది కాకుండా ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. సో ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది ఒక విధంగా ఇన్ ఏషియా. బట్ సింగపూర్ డాలర్ ఇండియన్ రూపీస్తో పోలిస్తే చాలా హైలో ఉంటుంది. సో సంపాదన విషయానికి అది మంచి కంట్రీ. అండ్ ఈరోజు మనం గూగుల్లో కొట్టినా కూడా యావరేజ్ శాలరీ ఇన్ సింగపూర్ తీసుకుంటే 4,000 to 5,000 సింగపూర్ డాలర్స్ పర్ మంత్ అండి. అంటే ఇండియన్ కరెన్సీలో 2-3 లక్షల రూపాయలు వస్తాయి. అది మనకి ఈరోజు ఇండియాలో చేసే సేమ్ వర్క్, అంటే ఎస్పెషల్లీ ఇది కొద్దిగా మనకి ఏంటంటే హోటల్ ఇండస్ట్రీ ఆర్ సర్వింగ్, రిసెప్షన్ ఆర్ బేసిక్ జాబ్స్ చేసే వాళ్ళకి ఇది పర్టికులర్గా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎటువంటి IELTS, TOEFL, GRE పరీక్షలు రాయకుండా మనకి నేరుగా మనం అప్లై చేసుకోవచ్చు. 1. 2, మీకు ఎంత గ్యాప్ ఉన్నా సరే, మీ ఏజ్ 38 అయినా 40 అయినా పర్లేదు, దే ఆర్ స్టిల్ అలవింగ్. అండ్ మీ ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ డిస్కంటిన్యూ చేసినా కూడా యు ఆర్ స్టిల్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ డిప్లొమా ప్రోగ్రామ్స్. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్లస్ పాయింట్, ఇక్కడ ఎంత ఫీజు అవుతుంది అంటే ఇది మాత్రం చాలా తక్కువ. కేవలం 3.2-3.5 lakhsలో మొత్తం ఫీజు అయిపోతుంది ఇండియన్ కరెన్సీలో. మొత్తం కోర్సుకి 1 year కోర్సుకి. అంటే మీన్స్ ఎంత మందికి వేయి చూపించారు తెలుసా? ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీరియస్లీ మాట్లాడుకుందాం, పెళ్లిళ్ళు చేసేసుకుని పిల్లలు పుట్టేస్తారు, 38-40 years వస్తాయి, అప్పటికి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా దే ఆర్ వెల్కమింగ్ అని చెప్తున్నారు. ఎంత మంచి ఆపర్చునిటీ. ఇంకొకటి, కాస్త బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ టైంలో అఫోర్డ్ చేసుకునేలాగా ఉంది మీరు చెప్తున్న ఫీజు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్పినా ఏంటంటే ఫీజు వీసా వచ్చాక కట్టాలి. సో చాలా దేశాలు ఎలా ఉంటుంది అంటే మనం ముందుగా ఫీజు కట్టాలి, ఫీజు కట్టిన తర్వాతనే మీకు వీసా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి 3-3.5 లక్షలు కట్టిన తర్వాత ఒక్కోసారి వీసా రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ డౌట్ కూడా ఉంటుంది కదా. బట్ సింగపూర్ విషయంలో అలా కాదు. సింగపూర్లో చక్కగా మీరు ఫస్ట్ కేవలం 11,000 రూపాయలు ఖర్చు పెడితే వీసా అప్లై చేస్తాం. సో ఇనీషియల్గా 11,000 ఖర్చు పెడతాం. ఆ తర్వాత వీసా వచ్చాక భగవంతుడి దేవల్ల ఈ రోజున నాకు సింగపూర్ వీసా వచ్చింది అన్నప్పుడు ఒక 3 లక్షలు కావాలంటే ఏదో విధంగా పుడతాయి. అదే చాలా మంది ఇప్పుడు నా స్టూడెంట్ నేను చేసిన వాళ్ళల్లో కూడా చాలా మంది ఈ కోవలో ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు, 70,000, 2 లక్షల వరకు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వీసా వస్తే ఇచ్చేవాళ్ళు ఉంటారు. బికాస్ వీసా వచ్చినప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా దేశంకి వెళ్తారు. అండ్ ఇంకోటి, ఈ చదువు ఎలా ఉంటుందంటే దీస్ ఆర్ ఆల్ డిప్లొమా ప్రోగ్రామ్స్. డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ ఆర్ జనరల్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ జనరల్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. సో వీటిల్లో ఏంటంటే మీకు 6 months ఆఫ్ స్టడీ, 6 months ఆఫ్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్.
మ్యాండేటరీ ఇంటర్న్షిప్ విచ్ కంప్లీట్స్ యూ 1 year. సో 1 year డిప్లొమాలో 6 months స్టడీస్ ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 6 months స్టడీస్లో కూడా ఏంటంటే క్లాసెస్ విల్ బి హెల్డ్ ఇన్ ఈవినింగ్ ఆర్ వీకెండ్ క్లాసెస్. ఓకే. సో మిగతా టైం అంతా ఫుల్ టైం జాబ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అఫీషియల్ గా లీగల్ కాదు, కానీ ఇండియన్స్ ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు. బికాస్ సింగపూర్ లో ఏంటంటే బేసిక్ గా దే హ్యావ్ షార్టేజ్ ఆఫ్ పీపుల్, కాబట్టి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 6 months ఇంటర్న్షిప్ కూడా మన వాళ్ళు మినిమం $2,000 నుంచి $3,000 సంపాదించుకుంటున్నారు. సో దాంతో ఏంటంటే మనం ఖర్చు పెట్టి ఒక $5,000 $6,000 అయితే మన ఇన్కమ్ విషయంలో చూసుకుంటే దాదాపు మనము లేదన్నా ఒక $15,000 వరకు ఒక 1 yearలో ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంతో ఏమవుతుందంటే మీరు పెట్టిన పెట్టుబడికి అది పోను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత యూ విల్ స్టిల్ హ్యావ్ సమ్ సేవింగ్స్. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత మనకి కొత్త లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు. అండ్ జనరల్గా టూరిస్ట్ కూడా ఎక్కువ ఇండియన్స్ ఇలా వీళ్ళు వస్తూ ఉంటారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి సింగపూర్ టూరిస్ట్ వస్తారు. కాబట్టి వీళ్ళకి ఆ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మీద ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కొంతమందికి ఇంకా కొద్దిగా ఎస్పాస్ అని అంటాం. ఎస్పాస్ ఇస్ యాక్చువల్లీ ఈ 1 year తర్వాత ఎస్పాస్ అని స్పాన్సర్షిప్ వీసా కావాలి. అది ఏంటంటే ఈ 1 yearలో వీళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక కంపెనీలో వీళ్ళు కొద్దిగా బాగా వర్క్ చేస్తే స్పాన్సర్ అంటే ప్రతి కంపెనీకి కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ టర్న్ ఓవర్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ వీసా స్పాన్సర్షిప్ కెపాసిటీ ఉంటుంది. కొన్ని కంపెనీస్కి ఒక 5 ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 50 ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 500 ఉంటాయి. సెంతోసాలా అని ఒక కంపెనీ ఉంటుంది. ఆ సెంతోసాలా అనే కంపెనీలో అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ 8,000 కెపాసిటీ ఉంది వాళ్ళకి వీసాలు ఇవ్వడానికి. సో ఇయర్లీ అంత కెపాసిటీ ఉంటుంది, అంత కోటాలో వాళ్ళు వీసాలు ఇష్యూ చేయొచ్చు. సో ఇలా వీళ్ళకి స్పాన్సర్షిప్ ఏదైనా దొరికింది అనుకోండి, చక్కగా $4,000 $3,000 తోటి హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ అండ్ ఇండియా నుంచి కూతవేడి దూరంలో ఉంటారు, సింగపూర్ పక్కనే కదా. సో హ్యాపీగా ఒక 3-4 hours ఫ్లైట్ జర్నీలో ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ ద ఫ్లైట్ కుడ్ బి యాజ్ చీప్ యాజ్ $15,000 $14,000 ఫ్లైట్ టికెట్ దొరికి వస్తుంది. మనం ఒక ఏజ్ గ్రూప్ ని మెన్షన్ చేద్దామండి, పర్టికులర్ గా 35+ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మనం పని చేయలేము. మనం మరీ ఫారెన్ లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏ పని అన్నా చేయడానికి మన వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. బట్ అక్కడ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. మనలాగా హోటల్లో పనిచేస్తున్నారు, ఈ చిన్న చూపు కోసమే పనిచేయడం మానేస్తారు మనోళ్ళు. కొంచెం కూడా కదండి, 3 lakhs అఫోర్డ్ చేయొచ్చు, అది పెద్ద విషయం. 35 years వచ్చేసాయి, 40 వచ్చేసింది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బట్ పిల్లల్ని చదివించుకోలేక. ఇంకా వాళ్ళని కాదు, బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు ఎలా అయిపోయింది, సోషల్ స్టిగ్మా ఎక్కువ అయిపోయింది. దీంట్లో ఒక ఇండియాలో హోటల్లో వర్క్ చేస్తున్నారు అనే కంటే అబ్రాడ్లో వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి దొరికే రెస్పెక్ట్ కానీ ఇదంతా కూడా డిఫరెంట్ లెవెల్ చేసే వర్క్ ఒకటే. ప్రాబ్లం ఇంతకు మీరు చెప్పినట్లు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఆ దేశాల్లో బాగుంది కాబట్టి చాలా మంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా, ఇప్పుడు నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఆల్రెడీ దే బీన్ వర్కింగ్ ఇన్ హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఫర్ సమ్ టైమ్, 1 year 2 years 3 years చేసి, ఆర్ కొంతమంది జస్ట్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, $4 సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా సింగపూర్ అనేది 100% బెస్ట్ ఆప్షన్. బికాస్ మనకేంటంటే తక్కువ ఖర్చుతోటి అంటే $11,000 వీసా వస్తుంది లేదా తెలిసిపోతుంది. మరి వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మనకి? వీసా ప్రాసెస్ వాళ్ళకి సంబంధమే లేదండి. వీసా ప్రాసెస్ అనేది పూర్తిగా దట్స్ యూనివర్సిటీ లుక్అవుట్ అండ్ అవర్ లుక్అవుట్. సో వీళ్ళకి ఫండింగ్ చూపించాల్సిన అవసరం కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడం కానీ, లేకపోతే మనకి పేరెంట్స్ ITR కానీ ఇటువంటి ఏ కాగితాలు అవసరం లేదు. నేరుగా వాళ్ళు 10th ఇంటర్ కాగితాలు మాకు ఇచ్చి పాస్పోర్ట్ కాపీ ఇస్తే తతిమా అన్ని ప్రాసెస్ మేము చేసి వీసా ఇస్తాం. ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయితే ఉండాలి. ఎస్, అంటే 10th class మీద కూడా చేయొచ్చండి. దేర్ ఆర్ సర్టన్ ఆప్షన్స్. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అప్పుడు? మరి అడ్మిషన్ ప్రాసెస్ యాక్చువల్లీ లైక్ దేర్ ఆర్ వేరియస్ కాలేజెస్ వాట్ వీ డీల్ విత్. సో దీంట్లో ఏంటంటే మనకి 10th ఇంటర్ అండ్ పాస్పోర్ట్ కాపీ ఇచ్చేస్తే వీ కైండ్ ఆఫ్ గెట్ ద ఆఫర్ లెటర్ ఇన్ 1 week's time. ఆ ఆఫర్ లెటర్ రాగానే వీసా ప్రాసెస్కి మేము ప్రాసెస్ చేసేస్తే వీసా అనేది ఇంకొక 15 days నుంచి 1 month లోపు వీసా నో అయిపోతుంది. వీఆర్ టచ్ వుడ్ వీఆర్ ఎంజాయింగ్ ఆల్మోస్ట్ 70+% సక్సెస్ రేట్. సూపర్. సో ఎప్పుడైతే మీకు వీసా అప్రూవ్ అవుతుందో అక్కడ అప్రూవ్ అయినట్టుగా యూనివర్సిటీ నుంచి ఒక మెయిల్ వస్తుంది. దెన్ దే హ్యావ్ టు పే ద 1 year ట్యూషన్ ఫీజ్ అండ్ దెన్ దే కెన్ జస్ట్ బుక్ ఎ ఫ్లైట్ టికెట్. శుభ్రంగా అక్కడికి వెళ్ళి మంచిగా చదువు. వెళ్ళేటప్పటికి విదేశ్ నుంచి వాట్ ఐ కెన్ అష్యూర్ యూ ఇస్ యాక్చువల్లీ ప్రాపర్ అకామిడేషన్. వెళ్ళేటప్పటికి మీకు అక్కడ పికప్ అకామిడేషన్ వరకు నేను అరేంజ్ చేయగలుగుతాను. బికాస్ ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇట్ బికమ్స్ క్వైట్ ఆబ్వియస్. మాకు చైన్ సిస్టమ్ లాగా అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ గుడ్ రిఫరెన్సెస్ వీ కెన్ ఆఫ్ కోర్స్ ప్రొవైడ్. సో అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 10th
పాస్ అయ్యారు, ఇంటర్ డిస్కంటిన్యూ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నట్లయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి. నేమ్స్ నేను తీయట్లేదు, బట్ మనం చూస్తున్నాం ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కూడా డెలివరీ బాయ్స్ కింద వర్క్ చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ వర్క్ చేసే దాని గురించి మనం మాట్లాడలేదు. బట్ ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఫ్యామిలీని ఎంత వరకు వాళ్ళు సస్టైనబుల్ గా మెయింటైన్ చేయగలుగుతారు అనేది ఇబ్బంది. కోటి విద్యలు కోటి కొరకే అని. సో ఏం చేసిన డబ్బుల గురించి. అటువంటప్పుడు మీకు ఇలా అబ్రాడ్ వెళ్ళినప్పుడు మీకు ఒకటి 100% మీరు వెళ్ళిన తర్వాత మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. బికాస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ వాట్ యూ డీల్ విత్. సో ఇట్స్ ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఏమవుతుంది, మీ ఎస్పాస్ కోసం మనుషులను ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా టైం నేర్పిస్తుంది. దాంతో ఏంటంటే మనకు తెలియకుండా మనలోనే ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతుంది, మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, బాడీ లాంగ్వేజ్ పెరుగుతుంది, డ్రెస్సింగ్ స్టైల్ పెరుగుతుంది. ఈ ఓవరాల్ గా తెలియకుండా ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ తోటి మీరు తర్వాత ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా యు ఆర్ అబ్సల్యూట్లీ బెటర్ పొజిషన్ దాన్ వాట్ యుర్ ఎగ్జిస్టింగ్ నౌ. అంటే ఈ రోజున ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి ఎవల్యూషన్ ఇస్ ఎ కల్చర్ అండ్ ఎవల్యూషన్ ఇస్ థాట్ ప్రాసెస్ విచ్ ఈ రోజు మీరు కానీ నేను కానీ ఇలా ఉండడం కారణం కూడా అంతే కదా. మనం నిన్నటికంటే ఈ రోజు బెటర్గా ఉన్నాం, ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉండాలని ఏదో బెటర్మెంట్ ఎవ్రీబడి విల్ ట్రై. సో అలాగే ఇక్కడ మనము ఒక స్టేజ్లో ఆగిపోయి అరే ఇంతేనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా సింగపూర్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకే పర్టికులర్గా ఇది ఒక స్పెషల్ వీడియో అని కూడా మేము స్టార్ట్ చేసాం. చాలా మందికి 3 lakhs పెట్టుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు, బట్ సింగపూర్ లాంటి కంట్రీలో ఇలాంటి ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది అని చాలా మందికి తెలియదు. సో ఆ ఆప్షన్ ఉన్న దానిని మన వ్యూవర్స్కి అయితే ముందు పంపించాలి. అప్పుడు వాళ్ళే ఆ డెసిషన్ గూగుల్ ఇట్ ఆర్ ఫైండ్ ఎనీవేర్. మనకి ఏంటంటే లైక్ ఎవ్రీ థింగ్ ఇస్ నౌ యాక్చువల్లీ గూగుల్ యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా వచ్చేస్తుందిగా. గూగుల్లో ఏది అడిగినా కూడా ఫస్ట్ ఏఐ నాకు తెలుసు అని చెప్పి ChatGPT వరకు కూడా అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళ గూగుల్లోనే గూగుల్ ఏఐ ఇచ్చేస్తుంది ఆన్సర్స్. దాంట్లో చక్కగా మనకి ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి యూ విల్ ఫైండ్ ఆల్ ద రియలెవెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ దర్. అండ్ వీసాకి వచ్చిన తర్వాత ఫీజు కడతాం కాబట్టి మన డబ్బులు మన సేఫ్గా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక డౌట్ ఉండేది నాకు. ఇప్పుడు ఎప్పుడైతే మనం వర్క్ పర్మిట్ అని వెళ్తున్నామో ఇక్కడే ఎక్కడో ఒక చోట ఇబ్బందికరమైన ఉన్నాయి. చాలా మంది మోసాలు చేసే వాళ్ళు కొద్దిగా ఎక్కువ అయ్యారు. అండ్ వర్క్ పర్మిట్స్ అనగానే నిజంగా ఏంటంటే యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఓన్లీ వర్క్ పర్మిట్ అనేది ఒక లీగల్ లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే చేయొచ్చు. అది చాలా మందికి తెలియదు. ఆ తెలియక అసలు వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ పట్టించుకోరు. వర్క్ పర్మిట్స్ గురించి వర్క్ పర్మిట్స్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు ఒక లైసెన్స్ ఇస్తారు, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే ఇప్పుడు బయట అరకొర ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ 2 లక్షలు ఇవ్వు 3 లక్షలు ఇవ్వ తీసుకొని దాంతో చాలా వాడు జీవితానికి అలా 100 మంది తీసుకుంటారు, జంప్ అయిపోతారు. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ ఐ హావ్ బీన్ సీయింగ్ సో మెనీ పీపుల్ who spent money on that without having this kind of right information. ఇప్పుడు ఇలా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇది కూడా అది ఒకటే ఖర్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్లు అక్కడ వెళ్ళిన తర్వాత వారానికి 2 రోజులు 3 రోజులు కాలేజ్ ఉంటుంది, అది కూడా వీకెండ్స్ ఆర్ ఈవినింగ్ క్లాసెస్ ఉన్నప్పుడు మిగతా టైంలో మీరు వర్క్ చేయడానికి ఎవరు ఆపుతున్నారు? సో చక్కగా అలా చేసుకుంటూ దే కెన్ ఆల్సో మేక్ ద సేమ్ మనీ. అటువంటిప్పుడు మనం ఈ ఫేక్ వర్క్ పర్మిట్స్కి డబ్బులు పెట్టే కంటే ఇది పెట్టుకుంటే కళ్ళు మూసుకొని మనం ప్రశాంతంగా లీగల్గా వెళ్తున్నాం. 1 సంవత్సరం పాటు నీకు ఒక దన్ను ఉంటుంది కాలేజ్ నుంచి, దట్ ఈ పిల్లోడు మా స్టూడెంట్, మేము చదువు చెప్తున్నాము, మేము ఎన్ఓసి ఇస్తున్నాము ఇంటర్న్షిప్ పెట్టుకోవడానికి, ఓజేటీ అంటాం దాన్ని, ఆప్షనల్ జాబ్ ట్రైనింగ్ అనేసి. అదంతా కూడా కాలేజ్ నుంచి అఫీషియల్ రూపంలో వీళ్ళకి వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయర్ తోటి రెప్యుటేషన్ అండ్ వర్క్ అంటారే మనం బట్టి ఉంటుంది. అంటే తర్వాత స్పాన్సర్షిప్ అనేది పక్కా వస్తుందా అని కొంతమంది అడుగుతారు. దాంట్లో లిటరల్గా ఏంటంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ నో ఎంప్లాయర్ వుడ్ లైక్ టు టేక్ యూ అవే. అంతే. సో వాళ్ళు వాళ్ళ శాయశక్తిలో చేస్తారు టు గెట్ ఎస్పాస్. అది చాలా సింపుల్ లాజిక్. మనం ఎందుకు వెళ్తున్నామో ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని అలానే జరిగిపోతాయి. అండ్ ఇక్కడ చేసే పని అక్కడ చేస్తే అక్కడ 80% చేస్తే చాలు, సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తక్కువ కష్టపడలే కదండి. ఇక్కడ పగలు లేగిస్తే ఆల్మోస్ట్ రాత్రి పడుకునేటప్పటికి లిటరల్గా చెప్పాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాం నిజంగా మనకి. అదే ఎండ్ ఆఫ్ ది డే చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాం, ఇన్స్టాలో కూడా వీడియోస్ వస్తుంటే ఏంటంటే శాలరీ వచ్చింది అయిపోయింది ఒకే రోజు ఉంటుంది. సో ఎందుకంటే రెంట్లు కట్టి అవి కట్టి ఇవి కట్టి అన్నీ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూర్ సేవింగ్ ఈజ్ నెగ్లిజిబుల్ అన్నప్పుడు ఖచ్చితంగా దిస్ ఇస్ టైమ్ యూ హ్యావ్ టు టేకప్ దిస్ ఛాలెంజ్. రైట్ టైం. ఈ టైంలో మీరు ఛాలెంజ్ తీసుకుని మీరు మహా అంటే ఏమవుతుంది, మీరు కంట్రీకి వెళ్తున్నారు, నాలెడ్జ్ వస్తుంది, అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ హెల్పింగ్ యూ వన్ వే ఆర్ ద అదర్. అండ్ ఎవరైనా మనల్ని చీట్ చేసేస్తారేమో అనడానికి కూడా లేదు. వీసా వచ్చిన తర్వాతే మనం మనీ ఫీజు కడుతున్నాం కాబట్టి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనం పదే వ్యూయర్స్ కి ఈ వీడియోలో మనం చెప్తుంది ఏంటి అని అంటే ఈ ఇన్ఫర్మేషన్
మన వాళ్ళ దగ్గర లేదు, True. ఎక్కడో మిస్ అవుతున్నారు. ఎవరైతే బ్లా బ్లా అంటూ కొన్ని చేస్తారో వాళ్ళ మాయ మాటలకు మోసపోయి ఈ స్టెప్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. అవును. సో ఎవరైతే ఈ వీడియో చూసారో ఇంకా రకరకాల డౌట్స్ ఉండొచ్చు మీకు. సాయినాథ్ గారు ఎంత క్లారిటీగా చెప్పినా కింద విదేశ్ కన్సల్ట్ సంబంధించిన నెంబర్ ఉంటుందండి, ఒకసారి కాల్ చేయండి. డిఫరెంట్ రీజన్స్తో మన స్టడీస్ 10th ఆగిపోయి ఉండొచ్చు, ఇంటర్తో ఆగిపోయి ఉండొచ్చు. బట్ బ్రైట్ ఫ్యూచర్ కావాలి, ఒక మంచి సెటిల్ అవ్వాలి, ఓకే, మంచిగా మనీ సంపాదించుకోవాలి, ఇవన్నీ కావాలి అని అంటే ఫస్ట్ విదేశ్ కన్సల్ట్స్కి కాల్ చేయండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఏం అవసరం లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ షోల్డర్ మీదే వేసుకుంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అని. చాలా చూసి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము. అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మళ్ళీ మనం లేవాలి, చేయాలి. కాబట్టి ఫినాన్షియల్గా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. విదేశ్ కన్సల్ట్ సంబంధించిన సిబ్బంది మీతో టచ్లోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా తెలియజేస్తారు. యా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ.